ఏమిటో చెప్పు నాయనా. టెన్షన్ తీసుకునే వయసులో జాతకం చూపించుకొని టెన్షన్ పడుతూ ఈ వయసులో ఏం పీకాలనో. ఐఎమ్ నాట్ హ్యాపీసు. హ్యాపీసు పెద్ద ఆయన బయలుదేరండి. ఈసారైనా సంభావన కాస్త గట్టిగా తగిలిద్దో లేదో, నేను హ్యాపీస్గా ఉంటానో లేదో. ఏమిటో చెప్పు నాయనా. నా పేరు మీకు తెలుసు కదండి పంతులు గారు. బేషుగ్గా ఉందో. ఈ సంవత్సరం నీ రాశి ప్రకారం ఆదాయం 11, ఖర్చు 3. ఆదాయం 11, ఖర్చు 3. పంతులు గారు, ఈ సంవత్సరం నా జాతకం బాగుందండి. మన జేబుల నుంచి రూపాయి ఇవి కూడా రాగు పంతులు గారు. అతి త్వరలో నీకు రాజయోగం పట్టబోతుంది నాయన. రాజయోగమా? పంతులు గారు, అయితే నా మనసు అనుకున్న కొరకు నెరవేరిద్దా? నీ మనసులో ఏమనుకుంటున్నావో మన ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఇక నీ పని అయిపోయింది. హ్యాపీసు. ఇక నువ్వే హ్యాపీసు. గురువు గారు, వెళ్ళొస్తానండి. అలాగే నాయన. మరి అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలంటే అర్థమైంది గురుగారు. శుభవార్త బేషుగ్గా ఉందో. సంభావనే చిక్కిపోయింది. ఇప్పుడు నేను హ్యాపీసు. పంతులు, ఏం చూస్తున్నా, ఏం చేస్తున్నా? ఇంతకీ పేరు రథయ్య అన్నావు కదూ? అవునండి, రథయ్య. ఓహో, ఆదాయం 2, ఖర్చు 12 నాయన. ఆదాయం 2, ఖర్చు 12. బలెటోడివే, సరిగ్గా చూసి చెప్పు. ఇందులో అలానే ఉంది నాయన. పోయినసారి ఆదాయం 15, ఖర్చు 4 అని చెప్పావు. ఇప్పుడు ఇలా చూస్తున్నావు. ఇప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది నాయన? అదే అలా ఎందుకంటున్నా? రాశి ఫలాలను బట్టి పెద్దలు అలా నిర్ణయిస్తారు నాయన. ఓహో, అలానా? మా ఆదాయం ఎంతో, మా ఖర్చు ఎంతో మీరే డిసైడ్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఎలా ఉంది నాయన? ఆదాయం 2, ఖర్చు 12. మిగతా 10 ఎవరిస్తారు? మీ తాత ఇస్తాడా? నీ చప్పడిగా ఊకోను. మా తాత నాకే ఇవ్వలేదు. ఇదిగో ఈ పంచాంగం ఇచ్చి చచ్చాడు. ఇక నీకేమి చేస్తాడు? కావాలంటే ఈ పంచాంగం తీసుకెళ్ళు. ఐఎమ్ నాట్ హ్యాపీసు. నేను ఎక్కువ మాట్లాడుతున్నా. ఏం చేద్దామంటావు మరి? ఆదాయాన్ని ఖర్చుని సరిచేయి, లేదంటే ఎత్తి చెరులో నొక్కుతా. నాయన, ఆ పని చేయకు. నాకు అసలు ఈతొచ్చి సావదు. చేపలా నేను ఈదలేను. నాయన, ఈరోజు ఉగాది పచ్చడి తిన్నావా? తిన్నామంటావేంది? పొద్దున్నే ఎంత చక్కగా ఇడ్లీలో నందుకుని తిన్నా. ఒకసారి నువ్వు నా పై పంచి వదిలేస్తే మళ్ళీ పుస్తకం చూసి నీ జాతకం కరెక్ట్గా చెప్తాను నాయన. సరిగ్గా చూడు. నాదే పొరపాటు నాయన, నాదే పొరపాటు. ఇందాక చిన్న పొరపాటు జరిగింది. నువ్వేం దిగులు పడకు. ఆదాయం 14, ఖర్చు 4. ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు. ఉంటా మరి. నాది నేను చూసుకొని చావలా పంచాంగం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పైన గంట కొట్టండి.